Good afternoon, all. Thank you, Navya. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీకు ఏం చూపించేంత వరకు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎలా చేసాం, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ పైసా ఫర్ గోల్డ్ బయర్స్ అనే వాళ్ళకి ఎలా చేసామని చూపించాను కదా. అప్పుడు మనకి ఏం కంప్లీట్ అయినట్లు, ఇప్పుడు మనకి రిలేటెడ్ టు గూగుల్ కి రిలేటెడ్ మొత్తం కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది కదా, యాడ్స్ అనేది ఎలా రన్ చేస్తామని. ఇప్పుడు కమింగ్ టు సోషల్ మీడియాలో మనం ఒక కంపెనీ ఉంటే సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేస్తాము అని. మెయిన్ గా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఈజ్ నథింగ్ బట్ SMO అంటాం, సోషల్ మీడియా మార్కెటింగ్ SMM. ఇప్పుడు మేము పైసా ఫర్ గోల్డ్ బయర్స్ అనే వాళ్ళకి ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఎలా చేసాం, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఎలా చేసాం అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అనేది ఒక సోషల్ మీడియా అని మనం వాడేటివి చాలా. మనం ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడతాం, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ప్రింట్రెస్ట్, అలా మనకి ఇవన్నీ సోషల్ మీడియా కిందకే వస్తాయి. బట్ మేము వీళ్ళకి ఎక్కువ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి మార్కెటింగ్ చేసాం. ఎలా అంటే రీల్స్ చూస్తాం కదా మనం, ఆ రీల్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, ఒక కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ మనం డెవలప్ చేసి ఒక వీడియో చేయడం. ఎలాగా చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాము. ఇన్స్టాగ్రామ్, ఇక్కడ ఉంది కదా పైసా ఫర్ గోల్డ్ అని, పైసా ఫర్ గోల్డ్. ఇక్కడ చూసారు కదా, ఇదంతా వాళ్ళ కంటెంట్. అంటే రీల్స్, వీడియోస్, అంటే వీడియోస్ రీల్స్ చేసి పోస్టర్స్ చేసి మా సర్వీసెస్ మేము ఏమేమి చేస్తాము అని చూపించడం. ఇక్కడ చూసారు కదా ఒక వాయిస్ ఓవర్, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ ఓవర్ కి ఇలా ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఆప్టిమైజేషన్ చేయడం అంటాం. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి వితౌట్ అంటే మనీ ఏమీ లేకోకుండా మనకి ఒకవేళ ఈ వీడియోస్ అనేది యూజర్ కి నచ్చాయనుకోండి, తనకి ఈ సర్వీస్ అనేది తనకు నీడ్ ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కామెంట్ పెడతారు కదా, ఆ కామెంట్ చూసేసి మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తాం కదా ఆ లీడ్ ని. అలా మనం ఒక ఆప్టిమైజేషన్ చేయడం. ఇదంతా మేము వాళ్ళకి చేసిండే కంటెంట్. ఇలా మనం అంటే ఇది మనం ఎలా చేసామంటే, ఫేస్బుక్ లో మీకు బిజినెస్ సూట్ అని సార్ చూపించారు కదా, ఇంకొకసారి నేను చూపిస్తాను. అక్కడ నేను అనేది ఈ పోస్ట్, ఈ ఒక వీడియో కానీ ఏదైనా సరే మనకి తెలుసు కదా, ఇప్పుడు మనకి యూజర్ అనే వాళ్ళు ఏ టైమింగ్ కి వీడియోస్ చూస్తున్నారు అంటే, ఇప్పుడు మనం 12 కి ఒక వీడియో అనేది సెండ్ చేసాం అనుకోండి, ఆ టైంలో యూజర్ అనే వాళ్ళు ఇప్పుడు మన టార్గెట్ ఎవరు, బాగా చిన్నపిల్లలు అయితే కాదు, ఆఫ్టర్ 20 years వాళ్ళ తర్వాత వాళ్ళు ఇలాంటి
గోల్డ్ ని అమ్మడం కానీ అలా చేస్తారు కదా. అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ టయానికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 6 కి పెడితే రీచ్ అవుతుందా ఒక వీడియో అనేది, 7 కా, నైట్ 9 కా, నైట్ 6 కా, ఈవినింగ్ మనకి ఆఫ్టర్నూన్ 12 కలా, ఈ డిఫరెంట్ టైమింగ్స్ లలో ఏ టైమింగ్ లో మనం ఒక వీడియో అనేది పోస్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ రీచ్ వస్తుంది అని మెయిన్ చూసుకోవాలి. మనకి ఏ వీడియో రీచ్ వస్తుంది అని మనం చూసుకున్న తర్వాత ఆ టైమింగ్స్ అనేది మనం ఫాలో అప్ కావాలి. డిఫరెంట్ టైమింగ్స్ అనేది యూస్ చేయకూడదు. మనకి మన క్లయింట్స్ అనే వాళ్ళు ఏ టయానికి ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు ఫస్ట్ కొద్ది రోజులు చూసాక మీకు ఐడియా వస్తుంది. నాకు ఈ టైమింగ్స్ లో ఓకే రీచ్ బాగా వస్తుంది, ఆఫ్టర్నూన్ టైమింగ్ లో రీచ్ రావట్లేదు, మార్నింగ్ వస్తుంది, నైట్ ఇంకా బాగా వస్తుంది అన్నప్పుడు దాన్ని బట్టి మీకు ఎప్పుడు రీచ్ ఎక్కువ వస్తుందో, ఆ రీచ్ ఎప్పుడు ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి మీరు వీడియో అనేది షెడ్యూల్ చేసుకోవాలి. అలా మనం ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాం. ఈ మెటా బిజినెస్ సూట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనకి ఫేస్బుక్ లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మాకు ఇది ఒక పేజ్, ఈ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓకే నాకు 9 కి, ఈ రోజు 9 కి రీచ్ వస్తుంది, 9 PM కి రీచ్ వస్తుంది అనుకున్నాను అనుకోండి. బట్ ఆ టైంలో నేను అవైలబుల్ గా లేను, ఉండను అని మీకు క్లారిటీ ఉంటుంది కదా. అన్నప్పుడు మీరు ఏ టైంలో వీడియో క్రియేట్ చేసుకున్నారో ఆ టైంలో ఇక్కడికి వచ్చేసి మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఆ వీడియో అనేది. అలా మనం ఒక వీడియో అనేది షెడ్యూల్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక రీల్ అనుకోండి, క్రియేట్ ఏ రీల్, మెటా బిజినెస్ యాడ్ వీడియో, తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్, మీ దాని గురించి మీరు ఈ వీడియోలో ఏ కంటెంట్ ఇస్తున్నారో ఆ డిస్క్రిప్షన్ కూడా యూజర్ ని అట్రాక్టివ్ చేసే విధంగా మాత్రమే రాయాలి. తర్వాత డిస్క్రిప్షన్ కింద వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, ఇక్కడ చూపించా కదా, ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి, ఇది హ్యాపీ హోలీ రిలేటెడ్, ఇక్కడ హ్యాపీ హోలీ అని వచ్చింది. తర్వాత దీనికి రిలేటెడ్ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ రాయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. మీకు అందరికి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసు, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అలా మనం ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాం. మనం ఇప్పుడు SMO అనేది మనం వితౌట్ యాడ్స్, అంటే మనకు ఫ్రీగా వచ్చేది ఒక ప్లాట్ఫామ్ ఏంది అంటే ఈ ఆప్టిమైజ్ చేయడం ద్వారానే. ఈ ఆప్టిమైజ్ అంటే ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ మనం ఓకే సో టైమింగ్స్ కి మీరు షెడ్యూల్ చేసుకుంటున్నారు, అప్పుడు మీరు ఏ వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అని మీరు చూస్తారు కదా, వేరియేషన్స్ అంటే ఏ టైమింగ్ లో మన వీడియో అనేది ఎక్కువ రీచ్ వస్తుంది అని. అలా చూసిన తర్వాత ఏ టైమింగ్స్ లో మన వీడియో ఎక్కువ రీచ్ వస్తుందో డైలీ అదే టైమింగ్స్ కి మన వీడియో అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో ఒకసారి చేయాలా, ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చేయాలా అంటే అవసరం లేదు. ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి కలిపి ఒకటే చోటే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. చూసారు కదా, మెటా బిజినెస్ సైట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఆటోమేటిక్ గా అలా మనం అనేది ఒక వీడియో అనేది షెడ్యూల్ చేసుకుంటాం. మనకి ఏ టైంలో రీచ్ వస్తుంది అని. హ్యాష్ ట్యాగ్స్ కమింగ్ టు నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే డిస్క్రిప్షన్ రాయాలి అంటే మనం ఏ టాపిక్ రిలేటెడ్ వీడియో చేస్తున్నామో ఆ టాపిక్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత మెయిన్ గా హ్యాష్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి కదా. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఎన్ని యూజ్ చేయాలి, మినిమం 10 కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దండి హ్యాష్ ట్యాగ్స్ అనేటివి. మినిమం 10 లోపు ఒక హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకు రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయి ఉండాలి, చూసుకోండి అది కూడా మెయిన్ పాయింట్. ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి, మనకి వేరే వాళ్ళు ట్రెండ్ అవుతున్నారు, ఆ హ్యాష్ ట్యాగ్స్ తెచ్చి మనకు అన్వాంటెడ్ రిలేటెడ్ కాకపోయినా ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తున్నామంటే కాదు, మనకు రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయాలి. వెంకట చంద్రిక ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి కాల్ చేసి చెప్పరా అమ్మాయికి. వెంకట చంద్రిక
ఫేస్బుక్ ఒక ఇన్స్టాగ్రామ్ లో మనం ఎలా అనేది ఆప్టిమైజ్ చేస్తామని చెప్పా కదా. సేమ్ మనం ఇప్పుడు ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టాగ్రామ్ ఉందంటేనే సరిపోదు కదా, మనకి ఫేస్బుక్ రిలేటెడ్ ఒక మరి మనం పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మనం బిజినెస్ పేజ్ లాగా అలా మనం ఒక పేజ్ అనేది చేసుకుంటాం. సేమ్ లింక్డ్ఇన్ లో కూడా అంతే. లింక్డ్ఇన్ లో ఏంటి అంటే మామూలుగా మాకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది అంటే కాదు, లింక్డ్ఇన్ లో కూడా సపరేట్ పేజ్ అనేది ఉంటుంది. ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకుని ఆ పేజ్ కి మీ రిలేటెడ్ బిజినెస్ నేమ్ చేసి అక్కడ మీరు ఆప్టిమైజ్ చేయాలి. మేము చేసి మీకు చూపిస్తాను. ఇది మా లింక్డ్ఇన్, మా ఆఫీస్ లింక్డ్ఇన్. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది మా పేజ్ కాదు. పేజ్ అనేది ఇక్కడ ఇక్కడ మీ ప్రొఫైల్ లోకి వస్తే ఇక్కడ మీకు పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లో మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలి. పేజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ బిజినెసెస్ అని ఉంది కదా, ఫర్ బిజినెస్ లోకి వచ్చి క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ మీ కంపెనీ పేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. కంపెనీ పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఏం అడుగుతుంది అంటే మీ కంపెనీ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ మీ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మీ కంపెనీ దేనికి రిలేటెడ్, ఏ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అని. అలా మీరు ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియోస్ రిలేటెడ్ మీకు ఏమైనా కంటెంట్ కావాలి అంటే ఎలా, ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక పేజ్ అనేది క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉంది. జస్ట్ బ్రీఫ్ గా మీ కంపెనీ గురించి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీకు పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. పేజ్ అనేది క్రియేట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్లో మీ పేజ్ అనేది కనిపిస్తుంది. ఆ పేజ్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా, మా కంపెనీ రిలేటెడ్ అని మేము పోస్ట్ చేస్తున్నాం. అంటే మేము ఎలాంటి కంటెంట్ చేస్తాము అని తెలియాలి కదా, మా కంపెనీలో ఏం జరుగుతుంది అని మాకి క్లయింట్స్ కి తెలియాలి అంటే మేము ఇక్కడ అంతా పోస్ట్ చేస్తే పర్టికులర్ కంపెనీ గురించి తెలిసేది. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. మీ డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. మీకు ఒక పేజ్ అనేది ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్రియేట్, ఇవన్నీ చూసారు కదా. మీరు పోస్ట్ అంటే ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ ఏ పోస్ట్, లేదు ఒక ఈవెంట్ గురించి చేయాలనుకుంటే ఈవెంట్ పోస్ట్, ఒక జాబ్ గురించి మీ కంపెనీలో ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నప్పుడు కావాలంటే పోస్ట్ ఏ ఫ్రీ జాబ్. ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇప్పుడు ఎస్సీఓలో ఏమన్నా ఆర్టికల్ రాస్తాం, ఆ ఆర్టికల్ మనకి ఎస్సీఆర్పి పేజ్ లో అనేది ర్యాంక్ అవుతుంది అని చెప్పాను కదా. అలా మనకి లింక్డ్ఇన్ లో కూడా మనకి ఎస్సీఆర్పి పేజ్ లో ర్యాంక్ అవుతాయి. మనం ఒకవేళ ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ లింక్డ్ఇన్ లో కూడా సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఆర్టికల్ ఉంది కదా, పబ్లిష్ అండ్ ఆర్టికల్ అని. అలా మనకి డిఫరెంట్ గా మీరు ఏం పోస్ట్ చేయాలో అది చూసేసుకొని ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ రాసేయాలి. మీరు ఒకవేళ ఇమేజ్ అవన్నీ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద యాడ్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఓకే యాడ్ మీడియా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం మ్యాటర్ రాయాలనుకుంటున్నారు, విషయం చెప్పాలనుకుంటున్నారు, ఆ విషయం రాసేసి పోస్ట్ కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను పోస్ట్ చేసుకున్న తర్వాత రోజుకు తర్వాత ఏదో టైమింగ్స్ కి ఇది షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షెడ్యూల్ ఫర్ లేటర్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి షెడ్యూల్ చేసేసుకోవచ్చు టైమింగ్ అండ్ డేట్. అలా మనం కంటెంట్ అనేది ఒక ఆప్టిమైజ్ చేస్తాం ఇలా లింక్డ్ఇన్ ద్వారా. అంటే మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, ఆ టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువ ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారని మెయిన్ పాయింట్. అంటే నా టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ మాత్రమే యూస్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ మనం ప్రమోట్ చేసుకోవాలి అప్పుడు. అలా మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడున్నారు, మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, లేదు మనం చాలా ప్రొఫెషనల్ గా అంటే బాగా జాబులు చేస్తున్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయాలి, ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రమే అన్నప్పుడు మనకి లింక్డ్ఇన్ చాలా యూజ్ అవుతుంది కదా.
అలా మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు, మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారని మెయిన్ ఫైండ్ అవుట్ చేసి ఏ టైంలో మీరు పోస్ట్ చేసినప్పుడు మీ పోస్ట్ కి ఎంగేజ్ వస్తుంది, ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయని ఆ టైమింగ్స్ చూసి హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ చూసుకొని మనం ఒక వీడియో అనేది షెడ్యూల్ చేయాలి ఆర్ పబ్లిష్ చేయాలి. అలా నేను సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఫస్ట్ ఒక కంపెనీకి రిలేటెడ్ ఏ కంపెనీ అయితే అది ఆ కంపెనీకి రిలేటెడ్ మీరు ఆప్షన్ తీయాలి కదా, ఎలాంటి మ్యాటర్ ఇస్తున్నారు ఆ రీల్ ఎలాంటి మ్యాటర్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అని అలాంటి మ్యాటర్ ఇచ్చేసి తర్వాత రిలేటెడ్ వెంకట చంద్రిక మ్యామ్ మీ వాయిస్ డిస్టర్బ్ గా ఉంది మ్యామ్. ఒకసారి ధన మీరు ఏదో చెప్తున్నారు, ఒకసారి రిపీట్ చేయరా? మ్యామ్ మీ వాయిస్ క్లారిటీగా లేదు మ్యామ్. అవునా, ఇప్పుడు క్లారిటీ ఉందా? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. అది మన దగ్గరికి ఒక కంపెనీ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము అంటే మెయిన్ మనం ఒక కంటెంట్ రీల్ అంటే ఒక కంటెంట్ రీల్ అనేది మెయిన్ గా మన టార్గెటెడ్ ఆడియన్స్ ని రీచ్ అవ్వగలదా ఆ రీల్ కంటెంట్ అనేది. అంటే జస్ట్ మనం చేయాలంటే చేయాలని కాకుండా మనం ఒక రీల్ అనేది చేసిన తర్వాత దాన్ని యూజర్ అనే వాళ్ళు యూజర్ ఇంటరాక్షన్ ఉందా ఆ రీల్ తో, మన కంటెంట్ ఓకేనా లేదా అని ఫస్ట్ మనం కంటెంట్ అనేది చెక్ చేసుకోవాలి. కంటెంట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒక రీల్ చేసిన తర్వాత మనం షెడ్యూల్ చేసే టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక టైమింగ్ లో ఏం కాదులే మనం వీడియో బాగా చేసాం కదా కంటెంట్ కూడా బాగుంది అనేది కాదు, మనకి టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో చేసాము అంటే ఏ టైమింగ్ కి మనకు రీచ్ వస్తుంది అని ఆ టైమింగ్ ని బట్టి మనం ఆటోమేటిక్ గా ఒక 10 days చూసిన తర్వాత మీకు ఈ డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా, ఏ టైమింగ్ లో మీకు డిఫరెంట్ టైమింగ్స్ కి ఎలా ఎంగేజ్మెంట్ వస్తుంది అని అప్పుడు మీరు ఆ టైమింగ్స్ ని బట్టి ఏ టైమింగ్ మీకు బాగుందో ఎవ్రీడే ఆ టైమింగ్ మాత్రమే ఫాలో కావాలి. థర్డ్ వన్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ కి మీరు మంచిగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి తర్వాత మనం ఆ వీడియో అనేది పోస్ట్ చేయాలి. తర్వాత ఏం చేస్తారు, ఎక్కువ ఏ దాంట్లో మనం పోస్ట్ చేయాలి అంటే మన యూజర్స్ అని మన ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కువ ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నారనేది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఇలా మనం ఒక సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. మేము మా క్లయింట్ కి చేసిండేది మీకు చూపించాను కదా, ఇది మా కంటెంట్ చూసారు కదా, ఇది మేము ఒక కంపెనీకి చేస్తున్నాం, ఇది పైసా ఫర్ గోల్డ్ అని. ఇలా మేము ఎస్ఈఓ అనేది చేస్తాము ఒక కంపెనీకి. తర్వాత ఎస్ఎంఎం అంటే ఎలా చేస్తామంటే సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఇప్పుడు ఎస్ఎంఓ అంటే ఏంటి, త్రూ ఓన్లీ ఆప్టిమైజేషన్ మీరు ఏం చేసినా వితౌట్ అంటే ఎలాంటి డబ్బులు పే చేయకోకుండా మీరు ఎస్ఎం ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. బట్ మనం యాడ్స్ రన్ చేయాలి అన్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా డబ్బులు అనేది పే చేయాలి కదా, అక్కడైతే మనం గూగుల్ కి పే చేసాం, ఇక్కడైతే ఫేస్బుక్ లో కనిపించాలంటే ఫేస్బుక్ ఇన్స్టా ఒకటే మనం చెక్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ గా నాది ఓన్లీ ఫేస్బుక్ లో కనిపించాలంటే ఫేస్బుక్ చూసుకోవచ్చు, లేదు నాది ఓన్లీ ఇన్స్టా అంటే ఇన్స్టా, బోత్ అన్న ఒకటే క్యాంపెయిన్ యూజ్ అవుతుంది. బట్ లింక్డ్ఇన్ అనేసరికి మీరు తర్వాత ఇంకో క్యాంపెయిన్ లింక్డ్ఇన్ లో క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. ట్విట్టర్ అంటే ట్విట్టర్ యాడ్స్ వేరుంటాయి, లింక్డ్ఇన్ యాడ్స్ వేరుంటాయి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని మనం మెటా యాడ్స్ అని పిలుస్తాం. మేము మెటా యాడ్స్ పర్టికులర్ గా ఎలా చేసామంటే ఇక్కడ చూసారు కదా, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని సెర్చ్ చేసిన వెంటనే గో టు యాడ్స్ మేనేజర్. పేమెంట్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు నాకు పేమెంట్ అని చూపిస్తుంది. ఇవన్నీ మేము వాళ్ళ కోసం
రన్ చేసిండే యాడ్స్. ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నారు కదా, 107 వచ్చాయి. అంటే బేస్డ్ ఆన్ ద ఆ క్రియేటివ్ ని బట్టి అన్ని ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. ఇది జాబ్ ఆపర్చునిటీ కోసం మేమే పర్టికులర్ గా చేసాం, బట్ అవేర్నెస్ కోసం చేసాం, ఎలా చేసాం అన్ని చూపిస్తాను. ఇది అవేర్నెస్ క్యాంపెయిన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మన ప్రోడక్ట్ అనేది ఆ రిలేటెడ్ ఆడియన్స్ కి న్యూగా ఉంది, అంటే కొత్త, ఎవరికి చాలా మందికి తెలియదు. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గోల్డ్ బయర్స్ మా దగ్గరికి రండి, మేము మీ గోల్డ్ కి ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్తే ఎవరు నమ్మరు కదా. అంటే ఫస్ట్ మంది ఉందో లేదో, మంది చాలా రోజుల నుంచి ఆ కంపెనీ అనేది ఉంది అని అంత నమ్మకం వస్తేనే కదా మన దగ్గరికి ప్రజలు అనే వాళ్ళు వచ్చి ట్రస్ట్ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి కదా మన ప్రోడక్ట్ గురించి కానీ మన సర్వీసెస్ గురించి కానీ వాళ్ళకి. అలా ఫస్ట్ మేము ఈ ఫేస్బుక్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చూసుకుందాం. అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎలా చేస్తాం చూసారు కదా, క్యాంపెయిన్ నేమ్. ఇక్కడ ఒకవేళ మీరు చేసే వాళ్ళ కేటగిరీ దీనిలో ఉంటే మీరు కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. లేదు అంటే ఇవన్నీ మీకు తెలిసిండేటివే. డైలీ బడ్జెట్ 150 రూపీస్ ఇచ్చాం. ఇక్కడ తెలుసు కదా, బిట్ స్ట్రాటజీ 3 టైప్స్ ఉంటాయి. హైయెస్ట్ వాల్యూమ్, బిట్ క్యాప్, కాస్ట్ పర్ రిజల్ట్ అని. మేము హైయెస్ట్ వాల్యూమ్ ఇచ్చాం. తర్వాత ఇప్పుడు ఏంటిది క్యాంపెయిన్ లెవెల్, ఇప్పుడు యాడ్ సెట్ లెవెల్, తర్వాత యాడ్ లెవెల్. ఈ యాడ్ సెట్ లెవెల్లో ఏమేమి చేస్తాము అంటే, పర్ఫార్మెన్స్ గోల్ అనేది ఏంటి అంటే మాక్సిమం రీచ్ ఆఫ్ యాడ్స్ అని ఉంది ఇక్కడ. మేము ఎక్కువ మందికి మా యాడ్స్ అనేది, ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకునే లొకాలిటీలో ఎక్కువ మందికి మా యాడ్స్ అనేవి రిజల్ట్ అంటే రీచ్ కావాలి అని ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ తీసుకున్నాం. తర్వాత మా ఫేస్బుక్ పేజ్ ఏముందో అది. ఇక్కడ బడ్జెట్ అని ఉంది కదా, ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాం, అంటే స్టార్ట్ డేట్ ఇచ్చాం, ఎండ్ డేట్ అనేది ఇవ్వలేదు. డైలీ ఎంత, మినిమం ఎంత, మాక్సిమం ఎంత అమౌంట్ ఇవ్వాలి అని. ఈ ఆడియన్స్ కంట్రోల్లో ఏమి ఇచ్చాం, లొకేషన్స్ ఇచ్చాం, అంటే ఈ లొకేషన్స్లలో మాకు ఈ అవేర్నెస్ కావాలి అని. అంటే నాకు పర్టికులర్ గా ఏడో ఒక చోటు ఉంది, బట్ నాకు ఈ మొత్తం హోల్ ఇండియా నా కంపెనీ గురించి అవేర్నెస్ వచ్చి నాకేం యూజ్ ఉండదు కదా. జస్ట్ నా ఆడియన్స్ అనేది ఎక్కడున్నారో వాళ్ళకు మాత్రం నా కంపెనీ గురించి అవేర్నెస్ అయితే చాలు కదా. అందుకు మా కంపెనీ ఎక్కడ ఉంది దానికి రిలేటెడ్ మేము ఇక్కడ టార్గెట్ చేసాం లొకేషన్స్. ఇక్కడికి యాడ్ సెట్ అనేది ఓకే కంప్లీట్. డీటెయిల్ టార్గెటింగ్ అనేది మేము ఇక్కడ యూజ్ చేయలేదు, ఎందుకంటే పర్టికులర్ గా జస్ట్ ఒక ఏజ్ ఇచ్చాం. ఆ ఏజ్ నుంచి ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ కదా, మనం లీడ్స్ క్యాంపెయిన్ కదా డీటెయిల్ టార్గెటింగ్ చేస్తాం. అవేర్నెస్ కాబట్టి మేము ఏం డీటెయిల్ టార్గెటింగ్ చేయలేదు. తర్వాత యాడ్ అంటే ఏంటి అంటే, మనకు ఒక క్రియేటివ్ ఇస్తాం కదా. మీరు చూస్తుంటారు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లలో ఒక ఇమేజ్ వచ్చి కింద స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది కదా మనకు పైన. అలా మేమే అంతే, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాం. మన పేజ్ అనేది మన పేజ్ అనేది ఇక్కడ పెట్టేస్తే యాడ్ సెట్ అంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్, ఏ పోస్ట్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే మీ ఫేస్బుక్ లో ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది పోస్ట్ అయి ఉంటుంది, ఆ పోస్ట్ అనేది యూజ్ చేసి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా, లేదు మీ దగ్గర మీరు ఇంతవరకు పోస్ట్ చేయలేదు, మీరు న్యూ ఇమేజ్ అనేది ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే క్రియేట్ యాడ్. ఎగ్జిస్టింగ్ అయితే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంకా ప్రైమరీ టెస్ట్ అనేది తెలుసు మీకు. ప్రైమరీ టెస్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా, నీడ్ క్యాష్ క్విక్లీ, రిలీజ్ యువర్ ప్లెడ్జ్డ్ గోల్ అని. అలా మనకి ఈ సైడ్ అనేది ఈ టాప్ లో మనకి ప్రైమరీ హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది. కింద హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది మనకి. తర్వాత మనం ఒకవేళ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ కి మనకి ఎంతమంది వస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ కామర్స్ అయితే చెప్పాను కదా, ఈ కామర్స్ అయితే పర్టికులర్ గా మేము ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేసినప్పుడు
ఒకవేళ ఒక యూజర్ అనే వాళ్ళు ఒక శారీ ఒక డ్రెస్ ఏదో నచ్చింది, వాళ్ళు అక్కడ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యారు. మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ డ్రెస్ అనేది నచ్చింది, వాళ్ళు యాడ్ టు కార్ట్ చేసుకున్నారా మన వెబ్సైట్ కి వచ్చాక, లేదు జస్ట్ బ్యాక్ వచ్చేసారా, పర్చేస్ చేశారా అని మనకు తెలియాలి కదా. మనం అలా ట్రాక్ చేయాలి అంటే ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం కదా. ఆ ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది మనం ఆ వెబ్సైట్ లో పెట్టాలి. ఆ వెబ్సైట్ లో పెడితే మనం ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది చూపిస్తుంది. ఇలా మనం ఒక కంపెనీకి అనేది అవేర్నెస్ చేస్తాం. అవేర్నెస్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, మనకి అవేర్నెస్ లో అమౌంట్ అనేది ఎలా అవుతుంది అంటే 1000 మెంబర్స్ కి చూపించినప్పుడు ఒక అమౌంట్ అనేది కట్ అవుతుంది. అంటే మనకి 4 రూపీస్ ఒక 1000 మెంబర్స్ కి చూపించడానికి 4. అక్కడ మామూలుగా మనం లీడ్ జనరేషన్ చేసినప్పుడు ఎలా అవుతుంది, ఒక లీడ్ కి అమౌంట్ అనేది కట్ అవుతుంది కదా. ఒక లీడ్ వస్తే ఒక లీడ్ మనకి ఎంత వస్తుంది అంటే 100 కి ఒక లీడ్ వస్తుందా, 200 కి వస్తుందా, 300 కి వస్తుందా అని. అలా మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మనకి 1000 మెంబర్స్ కి చూపించడానికి మాకు అయ్యిండే కాస్ట్ ఇది 4 రూపీస్. ఎందుకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినప్పుడు 1000 మెంబర్స్ కి చూపించినప్పుడు 4 రూపీసే పడుతుందా అంటే లేదు. ఇది ఈచ్ సర్వీస్ ని బట్టి చేంజ్ అవుతుంది. ఈచ్ సర్వీస్ ని బట్టి చేంజ్ అవుతుంది. డీటెయిల్ టార్గెటింగ్ ని బట్టి, మన ఆడియన్స్ ని బట్టి, క్రియేటివ్ ని బట్టి, డీటెయిల్ టార్గెటింగ్ ని బట్టి అలా మనకి చేంజ్ అవుతుంది. మన ప్లేసెస్ ని బట్టి, మన కాంపిటీషన్ ని బట్టి ఇలా మనకి ఈ కాస్ట్ పర్ రిజల్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము రన్ చేసిండే వాళ్ళకి కాస్ట్ పర్ రిజల్ట్ వచ్చేసి 1000 మెంబర్స్ కి చూపించినందుకు 4 రూపీస్. అలా 4 రూపీస్ అయితే ఓకే. మేము ఎంత స్పెండ్ చేసాం అవేర్నెస్ క్యాంపెయిన్ కి అనేది మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా. ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు చూపించాను కదా నేను ఫార్ములాస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇది మేము ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఒక కంపెనీకి చేసింది. తర్వాత లీడ్స్ క్యాంపెయిన్ ఎలా చేసాము అంటే ఇది ఒక లీడ్ క్యాంపెయిన్. ఈ ఒక లీడ్ క్యాంపెయిన్ లో మేము ఏం చేసాం అవేర్నెస్ తర్వాత అంటే మన గురించి తెలిసింది అనుకున్న తర్వాత ఎవరికైనా నీడ్ ఉంది అంటే మనల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా. కాంటాక్ట్ అవ్వాలి అంటే మనం అప్పుడు జస్ట్ అవేర్నెస్ కి మాత్రమే చేసాం. అవేర్నెస్ కి చేసినప్పుడు మనం లీడ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. తర్వాత మనం లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేసుకోవాలి. లీడ్స్ కోసం మేము ఇక్కడ సెకండ్ లీడ్స్ క్యాంపెయిన్ అనేది రన్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటాం క్యాంపెయిన్ యాడ్ సెట్ 2 యాడ్స్ అనేది క్రియేట్ చేసాం. ఎందుకు చేసాం ఏంటి అనేది చూపిస్తాను. ఇది క్యాంపెయిన్ డీటెయిల్స్ అంటే చెప్పాను కదా క్యాంపెయిన్స్ అనేది మనం చాలా చేస్తుంటాం ఒక కంపెనీకి. అలా డిఫరెంట్ టైప్స్ మనం క్యాంపెయిన్ చేసినప్పుడు పర్టికులర్ గా ఒక డేట్ అనేది ఇస్తాము మనకి. అంటే మతికి ఉండాలి కదా ఎలాంటి డేట్స్ కి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం, ఎన్ని క్యాంపెయిన్స్ చేస్తున్నాం, ఆ రోజు చేసినప్పుడు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయి అని. అలా మనం పర్టికులర్ గా మేము డేట్ ఇచ్చాము ఇక్కడ. ఒకవేళ మీ క్లయింట్ అనేవాళ్ళు ఈ కేటగిరీస్లలో ఉంటే మీరు ఈ కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాంపెయిన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఇక్కడ మేము ఇంకా లీడ్స్ కోసం కాదు జస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ఇప్పుడు చూపిస్తుంది. చెప్పాను కదా ఏం చేస్తాం ఫస్ట్ అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అని. అవేర్నెస్ లో ఏం చేస్తాం అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాం, కన్సిడరేషన్ లో ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చేస్తాం, తర్వాత కన్వర్షన్ లో లీడ్స్ కానీ సేల్స్ కానీ యాప్స్ కానీ ఈ 3 చేస్తాం. ఇలా మనం ఒక కంపెనీకి అనేది డిసైడ్ చేస్తాం అన్నా కదా. అవేర్నెస్ క్యాంపెయిన్ చూపించే తర్వాత ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చూపిస్తున్నా. అంటే ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకా క్రియేట్
ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికే కదా. ఇక్కడ మనకు ఉంది కదా, ఫస్ట్ అవేర్నెస్ అనేది ఎవరికి చేస్తే అవేర్నెస్ చేయాలి అని చెప్పా. ట్రాఫిక్ కానీ ఎంగేజ్మెంట్ కానీ కన్సిడరేషన్లు ఈ రెండు వస్తాయి. కన్వర్షన్ అంటే మీరు సర్వీస్ రిలేటెడ్ అయితే లీడ్స్, సేల్స్, ఈ కామర్స్ అయితే సేల్స్, యాప్ ప్రమోషన్ అయితే యాప్ ప్రమోషన్, ఇలా మనం దేనికి రిలేటెడ్ చూసుకొని ఒక క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మేము ఫస్ట్ అవేర్నెస్ చేసామని చెప్పాను కదా, అవేర్నెస్ చేసినప్పుడు 1000 మెంబర్స్ కి చూపించినప్పుడు మనకి సమ్ అమౌంట్ అనేది తీసుకుంటుంది. మాకు ఇక్కడ ఎలా తీసుకుంది, ఒక 1000 మెంబర్స్ కి మా యాడ్ చూపించినందుకు 4 రూపీస్ అనేది తీసుకుంది అని చెప్పాను కదా. తర్వాత ట్రాఫిక్ ఎంగేజ్మెంట్ ఏంటి అంటే, ట్రాఫిక్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక పర్టికులర్ వెబ్సైట్ కి చాలా మంది రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది చేస్తారు. లేదు లింక్ క్లిక్స్ అంటే మీరు ఏదైనా ఒక వీడియో, ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఇచ్చారు, ల్యాండింగ్ పేజ్ అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేయడాన్ని మనం లింక్ క్లిక్స్ అంటాం. అలా ఎక్కువ క్లిక్స్ కావాలి అంటే లింక్ క్లిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు లింక్ క్లిక్స్ కి ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కి తేడా ఏంటి, లింక్ క్లిక్స్ అన్న ఆటోమేటిక్ గా మాకి రీడైరెక్ట్ అవుతారు కదా అని అనుకోవచ్చు. బట్ లింక్ క్లిక్స్ అంటే ఏంటి అంటే, మనకి ఆ క్లిక్ చేస్తారు అంటే యూజర్ అనే వాళ్ళు మన ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ అనేది క్లిక్ చేస్తారు. వాళ్ళు చూడకపోయినా మనకి అది కౌంట్ కిందకి అయితే ఏమి రాదు. మనం ల్యాండింగ్ పేజ్ వ్యూస్ అంటే వాళ్ళు క్లిక్ చేసి మన వెబ్సైట్ కి వచ్చి మన ల్యాండింగ్ పేజ్ అనేది వాళ్ళు చూస్తే మాత్రమే మనకు కౌంట్ అవుతుంది. అది మెయిన్ డిఫరెన్స్ లింక్ క్లిక్స్ కి ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కి. ఒకవేళ మీరు ట్రాఫిక్ అనేది ఇన్స్టాగ్రామ్ కి పంపించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఇలా మనకు డిఫరెంట్ వెబ్ ఉంది కదా, మెసేంజర్ కే, ఇన్స్టాగ్రామ్ కే, వాట్సాప్ కే, కాల్స్ కే అని. బట్ మనం ఇక్కడే మీరు ఒక లీడ్ తీసుకోవచ్చు కదా కాల్స్ అనేది పెట్టి, అంటే మనకి ట్రాఫిక్ ఇచ్చి మనకి కాల్స్ వచ్చినా కూడా చాలా మంది కన్వర్ట్ అనేది కాదు. అంటే జస్ట్ మనం ట్రాఫిక్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. తర్వాత ఎంగేజ్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏమన్నా మనకి ఒక పీపుల్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఓకే యూట్యూబ్ లో అనేది మనం ఏం చూసాము, యూట్యూబ్ లో వ్యూస్ కావాలన్నా, సబ్స్క్రైబర్స్ కావాలన్నా యూట్యూబ్ యాడ్స్ రన్ చేసుకోవాలి, మనకి వీడియో వ్యూస్ కావాలన్నా అన్నా కదా. అలా మనకు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మనకి వ్యూస్ రావాలి, లైక్స్ కావాలి, పర్టికులర్ గా పీపుల్స్ అనే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి కామెంట్ కానీ, షేర్ కానీ, లైక్ కానీ, వ్యూస్ కానీ పెరగాలి అన్నప్పుడు మనం ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఫాలోవర్స్ పెరగాలి అన్న ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటాం ఈ పర్టికులర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ లీడ్స్ అంటే ఏం చెప్పా, లీడ్స్ అంటే మనం ఒక ఇన్స్టాంట్ మనం లీడ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పా, మనది ఒకే సర్వీస్ రిలేటెడ్ అనుకోండి. సర్వీస్ రిలేటెడ్ ఒకవేళ మనకి వెబ్సైట్ అనేది లేదు, మన వెబ్సైట్ అనేది లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, లీడ్స్ అనేది చూసుకుంటాం కదా. అంటే మనకు లీడ్స్ కావాలి, వెబ్సైట్ లేదు అలా అన్నప్పుడు మనం లీడ్స్ అనేది ఆటోమేటిక్ గా చూసుకొని లీడ్స్ లో ఏంటి అంటే ఒక ఇన్స్టాంట్ ఫామ్ అనేది ఇస్తాం. అంటే మాకు మీ డీటెయిల్స్ ఇవి కావాలి అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీరు ఎప్పుడైనా ఒక యాడ్ అనేది క్లిక్ చేసి మీరు ఒక లీడ్ అనేది ఇస్తారు కదా. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, అప్పుడు మీరు ఏదైనా ఒక ఇంటర్న్షిప్ కానీ అలా ఏదైనా చేయాలి అన్నప్పుడు మీకు ఓకే 100% ప్లేస్మెంట్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్ వస్తుంది అని మనం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ డీటెయిల్స్ అనేది కనుక్కోవాలి అంటే మనం లీడ్ ఇస్తాం కదా వాళ్ళకి, ఇవి నా సో డీటెయిల్స్, ఓకే మీరు నన్ను కాంటాక్ట్ కాండి అని. అలా ఇక్కడ కూడా అంతే, ఒక ఇన్స్టాంట్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేయడం. ఎలా అంటే వాళ్ళ నేమ్ కానీ, ఫేస్బుక్ వాళ్ళ నేము ప్లస్ వాళ్ళ ఏజ్, అలా వాళ్ళ ఏ సైడ్ నుంచి వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ గా ఏ లొకేషన్, వాళ్ళు ఏ బ్రాంచ్, ఏ ఇయర్, ఇవన్నీ మనకి ఒక లీడ్, ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అలా మనకి ఎలాంటి డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఒక ఫామ్ లాగా క్రియేట్ చేసేసి ఇచ్చేస్తే మనం యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు వచ్చి ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన వెంటనే మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. అలా మనకు ఒక లీడ్ వచ్చినట్టు. యాప్ ప్రమోషన్ అంటే ఏంటి అంటే
ఓకే, ఇప్పుడు మీ దగ్గర స్విగ్గీ ఇవన్నీ మనకు ఒక యాపే కదా, మనం ఒక యాప్ కి రిలేటెడ్ గా యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి అంటే ఒక యాప్ అనేది ఇన్స్టాలేషన్స్ అనేది పెంచాలి అనుకున్నప్పుడు కానీ, లేదు యాప్ ఈవెంట్స్ అంటే మనకు ఒక యాప్ లో ఏమైనా పర్టికులర్ గా కొంచెం ఏమైనా వాళ్ళు పర్ఫామ్ చేయాలి అంటే, ఇప్పుడు ఓకే మీషో అనేది డౌన్లోడ్ చేసుకున్నాం, స్విగ్గీ తీసుకోండి, స్విగ్గీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు ఓకే, తర్వాత మీరు చాలా రోజుల నుంచి స్విగ్గీ అనేది యూజ్ చేయట్లేదు, అప్పుడు మీకు మెసేజెస్ వస్తాయి కదా, ఈ టైం ఓకే ఇప్పుడు మేము 50% ఆఫర్స్ ఇస్తున్నాం, వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అని అన్నట్లు, అలా ఒక యాప్ ఈవెంట్ అలా మనం వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనం ప్రమోట్ చేయడం, ఓకే ఇలా మేము ఇస్తున్నాం మీరు వెంటనే తీసుకోండి అని, అప్పుడు యూజర్ అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కదా, ఓకే ఆఫర్ వస్తుంది అని, అలా వాళ్ళు ఆటోమేటిక్ గా క్లిక్ చేసి మన యాప్ లోకి వచ్చి వాళ్ళు కొన్ని ఈవెంట్స్ అనేవి పర్ఫామ్ చేస్తారు కదా, అంటే ఆర్డర్ చేసుకోవడము అలా అలా మన యాప్ లోకి వచ్చి వాళ్ళు ఏమైనా పర్ఫామ్ చేస్తున్నారు, సమ్ యాక్షన్ చేస్తున్నారు అంటే మనం యాప్ ఈవెంట్స్ అనేది చేస్తాం. యాప్ అంటే మనం ఒక యాడ్ అనేది ఎలా రన్ చేసుకోవచ్చు, యాప్ ఇన్స్టాల్ కి రన్ చేసుకోవచ్చు, యాప్ ఈవెంట్స్ కి రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, ఇన్స్టాల్ చేయించుకోవాలి అంటే యాప్ ఇన్స్టాల్స్ అనేది చూస్ చేసుకుంటాం, లేదు అంటే యాప్ ఈవెంట్స్ అనేది చూస్ చేసుకుంటాం కదా, అలా ఫస్ట్ అవేర్నెస్ చేసాము, తర్వాత ఎంగేజ్మెంట్ అని చూపించాము కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ ట్రాఫిక్ నేను చూపిస్తున్నా. ఇక్కడ చూసారు కదా, క్యాంపెయిన్ యాడ్ సెట్ అండ్ 2 యాడ్స్ క్రియేట్ చేసాం. ఈ క్యాంపెయిన్ లో ఏం చేశాను అంటే ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాను, ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చిన తర్వాత మీది రిలేటెడ్ ఏ కేటగిరీయో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమింగ్ టు మీరు యాడ్ సెట్ లోకి వచ్చినప్పుడు మీరు ఈ యాడ్ సెట్ లో మీ పేరు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎంగేజ్మెంట్ లో చూసారు కదా, మీరు ఎంగేజ్మెంట్ లో ఎక్కడెక్కడికి ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వ్యూస్ పెంచాలనుకుంటున్నారా, మీ కస్టమర్ ని మీ వాట్సాప్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా, అలా మీరు దేనికి వాళ్ళని ఎక్కువ ఎంగేజ్ చేయాలనుకుంటున్నారు అని ఫస్ట్ ఇచ్చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత మేము వాట్సాప్ ఇచ్చామనుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఓకే నాకు దీని గురించి కావాలి అన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాట్సాప్ అనేది రీడైరెక్ట్ అవుతారు అక్కడ క్లిక్ చేస్తుంది. లేదు ఇన్స్టాగ్రామ్ లో వీడియోని వస్తే మనం ఒకవేళ ఇక్కడ వాట్సాప్ కాకపోకుండా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్స్టాగ్రామ్ కి అనేది రీడైరెక్ట్ అవుతారు. అలా మనం ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి అనేది చూసుకోవాలి. తర్వాత డైలీ బడ్జెట్ ఎంత ఇస్తున్నారు, మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ గా ఆడియన్స్ డెఫినేషన్ అని చూపిస్తుంది కదా, నారో ఇక్కడికంతా మనం ఇక్కడ ఏమంటామంటే మనం టార్గెట్ చేసిన ఆడియన్స్ ఎలా ఉన్నారు అని, నారో అంటే కొద్దిగా మందే. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏం చూపిస్తుంది అంటే ఓకే మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ కంపేర్ టు నారో అంటే కొద్ది మంది కొద్దిగా బాగున్నారు అని, బ్రాడ్ అంటే ఆటోమేటిక్ గా చాలా మంది ఆడియన్స్ ఉన్నారు అని, అంటే మనం డీటెయిల్ టార్గెటింగ్ చేసినప్పుడు మన యాడ్ అనేది ఎంత మందికి రన్ అవుతుంది అని మనం చూసుకుంటాం కదా, అలా మనకి ఇక్కడ మీరు ఎంత మంది టార్గెట్ చేశారు ఆడియన్స్ అనేది మనకి ఇక్కడ సైడ్ అనేది చూపించేస్తుంది. డైలీ బడ్జెట్ అనేది ఉంది కదా, డైలీ బడ్జెట్ మీరు డైలీ ఎంత ఇస్తున్నారు అంటే మీరు డైలీ బడ్జెట్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని ఎంతైనా ఇవ్వచ్చు, అంటే అది మీ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి కూడా మనకి ఇప్పుడు మీరు ఎక్కువ డైలీ బడ్జెట్ అనేది ఇస్తే మీకు ఎక్కువ మందికి మీ యాడ్ చూపిస్తుంది, ఎక్కువ మందికి మీ యాడ్ చూపిస్తే ఏమవుతుంది కన్వర్షన్ ఎక్కువ మంది ఇప్పుడు ఓకే 10 మెంబర్స్ కి చూపించినప్పుడు 3 కన్వర్ట్ అయ్యారనుకోండి అంటే 500 కి ఇంతమందికి చూపించింది అని కదా, మనం అమౌంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు 200 మెంబర్స్ కి 20 మెంబర్స్ కి 200 మెంబర్స్ కలా మీరు ఎంత అమౌంట్ ఇవ్వగలిగితే అంత ఆ నెంబర్స్ కి అనేది రీచ్ అవుతుంది కదా, అలా రీచ్ అయినప్పుడు వాళ్ళలో కూడా కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలా మనకు కన్వర్షన్స్ అనేవి పెరుగుతాయి. మీ డైలీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో అంత డైలీ బడ్జెట్ అనేది ఇవ్వండి. 500 కి మించి డైలీ బడ్జెట్ అనేది ఎక్కువ ఇవ్వద్దండి ఫస్ట్ లో అయితే, లోకల్లో యాడ్స్ రన్ చేస్తున్నాం అన్నప్పుడు చెప్తున్నా. ఇక్కడ లొకేషన్ తెలుసు కదా,
లొకేషన్ అనేది ఎక్కడెక్కడ మీరు లొకేషన్స్ అనేది చేయాలనుకుంటున్నారు? లొకేషన్స్ తర్వాత ఆడియన్స్. అంటే మనం ఒకవేళ మీరు ఆడియన్స్ ని డీటెయిల్ టార్గెటింగ్ చేయాలి అంటే ఇక్కడ మీరు డీటెయిల్ టార్గెటింగ్ అనేది ఇలా చేయొచ్చు. అంటే చూపిస్తాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టార్గెట్ చేయొచ్చు. అంటే డీటెయిల్ టార్గెటింగ్ అనేది మనం ఎలా చేస్తామంటే డెమోగ్రాఫిక్, అంటే వాళ్ళ డెమోగ్రాఫిక్ ని బట్టి, అంటే వాళ్ళ స్టడీస్ ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ ఇన్కమ్ ని బట్టి కూడా టార్గెట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి దాన్ని బట్టి మనం టార్గెట్ చేస్తాం. బిహేవియర్ అంటే వాళ్ళ బిహేవియర్ ని బట్టి, వాళ్ళ అంటే దాని ఈ 3 టైప్స్ ని బట్టి మనం టార్గెట్ అనేది చేస్తాం. డెమోగ్రాఫిక్ అంటే ఇప్పుడు ఓకే మీరు పర్టికులర్ గా ఎడ్యుకేషన్ అనుకోండి, ఓకే మీది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మేము డిగ్రీ కాలేజ్ వాళ్ళకి యాడ్స్ రన్ చేస్తున్నాం అన్నప్పుడు అందరికి యాడ్స్ రన్ చేసి యూజ్ ఏమి ఉండదు కదా. అంటే ఆ పర్టికులర్ గా ఆ ఇంటర్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళకి మాత్రమే టార్గెట్ చేస్తే మేలు కదా. అలా పర్టికులర్ గా నేను ఆ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్ లెవెల్ అంటే వాళ్ళు ఏ లెవెల్లో చదువుతున్న వాళ్ళకి మీ యాడ్స్ అనేది రన్ చేయాలనుకుంటున్నారు. ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఏ ఫీల్డ్ చదువుతున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ అలా ఏ చదువుతున్న వాళ్ళకి మీ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. లేదు నేను ఒకవేళ నాకు ప్రీ స్కూల్ అనుకోండి, ప్రీ స్కూల్ అంటే నేను అప్పుడు స్టూడెంట్స్ ని టార్గెట్ చేయను, పేరెంట్స్ ని టార్గెట్ చేస్తా కదా. పేరెంట్స్, ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ని మనం ఈవెన్ 12, ఇప్పుడు పేరెంట్స్ అంటే ఆల్ పేరెంట్స్ కిందిగా వచ్చేస్తారు కదా చాలా మంది, అప్పుడు నాకు ఈ యాడ్ అనేది అన్వాంటెడ్ పీపుల్ కి పోతుందని కూడా అనుకోవచ్చు. ఈ పేరెంట్స్ లో కూడా మనం కేటగిరీస్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే ఈ పేరెంట్స్ లో అంటే 12 months ఉన్న వాళ్ళు, అంటే 12 months చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళని యూసే అంటే వాళ్ళకి నా యాడ్ కనిపించాలా, లేదంటే 8 years ఉన్న వాళ్ళకి నా యాడ్ కనిపించాలా, అలా మనం అనేది చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఓకే మనం ఎలాంటి వాళ్ళని ప్రీ స్కూల్లో చేర్పిస్తాం, మనం 18 to 26 ఉన్న చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్స్ ని టార్గెట్ చేయడం వల్ల యూజ్ ఏం ఉండదు కదా. మన ప్రీ స్కూల్లో ఎలాంటి ఏజ్ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ కి మనం యాడ్ చూపించాలనుకుంటున్నామో ఆ వాళ్ళకి మాత్రమే మనం ఇక్కడ యాడ్స్ రన్ చేస్తాం, పేరెంట్స్ అనే కేటగిరీ. ఇంకోటి రిలేషన్షిప్ స్టేటస్ కూడా మనం ఫేస్బుక్ అలా క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అడుగుతుంది కదా, మ్యారీడా, సింగిలా, ఇన్ రిలేషన్షిప్, ఎంగేజ్డా అని. వాళ్ళ రిలేషన్షిప్ ని బట్టి కూడా మనం టార్గెట్ అనేది చేయొచ్చు. ఇంకోటి వర్క్, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మీరు అంటే ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారా? ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయాలనుకుంటే ఏ కంపెనీలో ఎంప్లాయీస్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు, లేదా సీనియర్ ఎంప్లాయీస్ ని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నారా, లేదా పర్టికులర్ ఇండస్ట్రీ, ఓన్లీ పర్టికులర్ జాబ్, అలా మీరు ఇక్కడ ఇవన్నీ మీరు టార్గెట్ అనేది చేయొచ్చు. తర్వాత ఇంట్రెస్ట్, ఇవన్నీ ఇంట్రెస్టే. బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అంటే బిజినెస్ అండ్ ఇండస్ట్రీ పైన ఈ పర్టికులర్ దానిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకా. బ్యాంకింగ్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ అనేది ఉంది, ఓకే బిజినెస్ అండ్ ఫైనాన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ యాడ్స్ రన్ చేయాలి. అంటే బ్యాంకింగ్ లో పనిచేసే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి కాదు ఈ యాడ్స్. ఇది ఇంట్రెస్ట్ అంటే దానిపైన ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకు మీ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారా అని. పైన చెప్పిన దానికి బిహేవియర్ లో కింద ఇంట్రెస్ట్ లో చెప్పేదానికి చాలా మీనింగ్ డిఫరెన్స్ వస్తుంది, చూసుకోండి. అలా మనం ఈ బ్యాంకింగ్ సెక్టార్ అనేది దేనికి రిలేటెడ్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, డిజైన్ పైన, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకునేటివే. పర్టికులర్ గా మనకి ఎవరు సెలెక్ట్ అవుతారో అలా మనం వాళ్ళని చూసి ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనేది చేసేయాలి. తర్వాత ప్లేస్మెంట్స్ అనేది తెలుసు కదా. ఈ ప్లేస్మెంట్ అనేది ఏంటి అంటే ఓకే నేను చెప్పా కదా, ఇప్పుడు మనం ఒక యాడ్స్ అనేది రన్ చేస్తున్నాం, మనకి ఫేస్బుక్ నుంచి ఏం అవసరం లేదు, నా యాడ్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లోనే చూపియాలి అని అనుకున్నప్పుడు మీరు
ఎక్కడ యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు అంటే ఓకే యాడ్స్ మేనేజర్ లో చేస్తారు. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకటే కనిపించాలి నా యాడ్స్ అన్నప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఉంది కదా, ప్లేస్మెంట్ లో మాన్యువల్ ప్లేస్మెంట్ లో ఎక్కడ ఉంది ఇక్కడ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, మెసెంజర్, ఆడియన్స్ నెట్వర్క్ ఇలా డిఫరెంట్ దానిలో మన యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం ఒకవేళ మాకు ఇక్కడ నుంచి ఏమి ఆడియన్స్ అనేది రీడైరెక్ట్ కారు, నాకు లీడ్ రాదు అన్నప్పుడు మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే చూస్ చేసేసుకోవచ్చు. అక్కడ అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లలో కూడా మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ ఫీడ్స్ లలో మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఫేస్బుక్ ఫీడ్ లో ఇలా ఫేస్బుక్ ప్రొఫైల్ ఫీడ్ లో ఇలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్ ఇలా మనకి ఎక్కడెక్కడ కావాలి అనేది మీరు చూస్ చేసేసుకొని అక్కడ మీ యాడ్ అనేది మీరు చూపించచ్చు. తర్వాత యాడ్ అనేది మేము 2 క్రియేట్ చేసాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాం, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక వీడియో. అంటే ఎందుకు ఇచ్చాము ఒక ఇమేజ్ ఒక వీడియో అంటే యూజర్ అనే వాళ్ళు వీడియోకి ఎంగేజ్ అవుతున్నారా, పోస్టర్ కి ఎంగేజ్ అవుతున్నారా అని కూడా మనకు చూసుకోవాలి కదా, వీడియోకే పోస్టర్ కే అని. అలా మనం చెక్ చేసుకొని వీడియోకి అవుతున్నారా పోస్టర్ కి అవుతున్నారా అని చూసుకోవాలి. అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది వన్స్ మనకి యాడ్ అనేది రన్ అయిన తర్వాత వీడియోకి ఇంతమంది కన్వర్ట్ అయ్యారు, పోస్టర్ కి ఇంతమంది కన్వర్ట్ అయ్యారు అని. అప్పుడు మీకు తెలుస్తుంది కదా ఏది ఎక్కువ వర్క్ చేస్తుంది, వీడియోస్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయా, పోస్టర్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాయా అని. పోస్టర్ అనేది కూడా ఎలా చేసాము అంటే ఫస్ట్ ఇలా ఒక పోస్టర్ అనేది చేపించేసి ఆల్రెడీ మేము ఆ పోస్టర్ అనేది ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనేది చేసాం. ఇక్కడ యాడ్ అనేది ఇక్కడ మనం ప్రైమరీ టెస్ట్ అనేది రాసుకుంటాం. కాల్ టు యాక్షన్ బటన్ అనేది తెలుసు కదా మీకు, సెండ్ వాట్సాప్ మెసేజెస్. ఇక్కడ నేను కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఎందుకు అలా అంటే ఇది వాట్సాప్ రిలేటెడ్ కదా, నేను ఫస్ట్ లోనే ఏం తీసుకున్నా ఓకే నాకు నా కస్టమర్స్ అందరూ నా వాట్సాప్ కి రీడైరెక్ట్ అవ్వాలి అని, అందుకు నాకు ఆటోమేటిక్ ఇక్కడ వాట్సాప్ అనేది తీసేసుకుంటుంది. మీరు ఈ ప్లేస్ లో ఇన్స్టాంట్ ఫార్మ్స్ అనేది పెట్టాలనుకున్నారు అనుకోండి, ఆ ఇన్స్టాంట్ ఫార్మ్స్ అంటే మీరు అప్పుడు అక్కడ మీరు పెట్టుకోవచ్చు. అంటే సైన్ అప్ గెట్ ఆఫరా ఇలా మీకు చాలా కోడ్స్ ఉంటాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది అక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ప్లేస్మెంట్స్. ఓకే ఇక్కడ ట్రాకింగ్ అంటే ఏంటో కూడా చెప్పా. మేము ఇదే యాడ్ సెట్ లో 2 యాడ్స్ అనేది చేసామని చెప్పా కదా, దిస్ ఈజ్ రిలేటెడ్ టు పోస్టర్. ఇది మనం వీడియో కోసం చేసాం, ఇది వీడియో చేసాం. యాడ్ క్రియేటివ్, ప్రైమరీ టెస్ట్ ఏముందో అది, కాల్ టు యాక్షన్ బటన్ ఇవ్వాలనుకునేది ఇచ్చాం, ఎడిట్ ప్లేస్మెంట్ అంటే మనం ఇక్కడ ఒకవేళ నాకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో అక్కడైనా చేసుకోవచ్చు, లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైనా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. తర్వాత ట్రాకింగ్. ఇలా మేము ఒక ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అనేది చేసాం. తర్వాత ఒక లీడ్ క్యాంపెయిన్ అనేది ఎలా చేసాం. ఇది మేము లీడ్ క్యాంపెయిన్ అంటే ఫస్ట్ ఏం చేసాం, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అంటే ఒక ఫనెల్ అనేది మేము యూజ్ చేసాం. ఇప్పుడు లీడ్స్ అనుకోండి, లీడ్స్ అంటే ఏం చేసాం, ఇదంతా సేమ్ అవుతుంది. తర్వాత యాడ్ సెట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఈ యాడ్ సెట్ లో ఏం చేస్తాం, ఇన్స్టాంట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అని చెప్పాను కదా. ఓకే ఇక్కడ నేను ఇన్స్టాంట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్స్టాంట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అంటే మనం ఇప్పుడు ఒక డీటెయిల్స్ తీసుకున్నాం. ఇక్కడ వ్యూ టర్మ్స్ అనేది ఎందుకు వస్తుంది మీకు, మిగతా దానిలో రాలేదు కదా, అవేర్నెస్ కానీ కన్సిడరేషన్ కానీ చేసినప్పుడు. లీడ్స్ క్యాంపెయిన్ లో ఎందుకు వస్తుంది అంటే
మనకి మెయిన్ గా ఏంటి, ఇప్పుడు మనం ఒక డీటెయిల్స్ తీసుకుంటాం ఈ లీడ్ క్యాంపెయిన్ లో. అప్పుడు ఫేస్బుక్ అనేది అడుగుతుంది మనల్ని, ఎందుకు అంటే మీరు ఓకే ఈ లీడ్స్ అనేవి తీసుకుంటున్నారు, దేనికోసం తీసుకుంటున్నారు అని. అంటే మీరు అన్వాంటెడ్ గా యూజ్ చేయొచ్చు కదా కొన్ని లీడ్స్ అనేటివి, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని అలా లేకోకుండా ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి. అవన్నీ మీరు టర్మ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ అని కూడా ఒకటి అడుగుతుంది లీడ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు. ఇవన్నీ సేమ్ ముందర ఎలా చేసుకున్నామో అలాగే, జస్ట్ ఇక్కడ యాడ్ లో చేంజ్ అవుతుంది లీడ్ క్యాంపెయిన్ అంటే. ఇక్కడ మనం లీడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, పర్ఫార్మెన్స్ గోల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గోల్ తర్వాత ఇక్కడ యాడ్ నేమ్ అని ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా ఐడెంటిటీ అంటే ఏ పేజ్ నుంచి అని. తర్వాత మీరు ఇక్కడ ఫార్మాట్ అనేది కరోజిల్ అంటే 2 మీరు మోర్ 10 ఇవ్వచ్చు, అంటే కొన్ని ఇమేజెస్ 2 కన్నా ఎక్కువ ఇవ్వాలి అనుకోండి. ఇప్పుడు ఓకే ఏది పర్ఫామ్ అవుతుందో మీకు తెలియదు, ఒక 10 ఇమేజెస్ ఉన్నాయి, దానిలో మీకు ఏది పర్ఫామ్ అవుతుందో తెలియనప్పుడు మేము అన్ని ఇస్తాము, ఏది పర్ఫామ్ అవుతుందో అది ఫేస్బుక్ చూసుకొని ఎక్కువ లీడ్స్ తెస్తుంది అన్నప్పుడు మనం కరోజిల్ అనేది యూజ్ చేస్తాం. లేదు అంటే సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అనేది, అంటే మీరు ఒక వీడియో యూజ్ చేయాలనుకున్నా, లేదు ఒకే ఇమేజ్ యూజ్ చేయాలనుకున్నా సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, లేదు నా దగ్గర సో మెనీ ఉన్నాయి అన్నప్పుడు మీరు కరోజిల్ యాడ్ అనేది యూజ్ చేస్తారు. మేమైతే సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో యూజ్ చేసాం. ఇక్కడ చూసారు కదా, ఎడిట్ చేసి చూపిస్తాను ఒకసారి ఫామ్ అనేది. ఇక్కడ ఏం అడుగుతుంది, ఫామ్ టైప్, ఇక్కడ మోర్ వాల్యూమ్, హైయెస్ట్ ఇంటెంట్, రిచ్, క్రియేటివ్ అని 3 ఉన్నాయి. ఈచ్ వన్ ఏంటి అంటే, మోర్ వాల్యూమ్ అంటే ఏం చేంజ్ అవుతుంది అంటే, ఓకే మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు, ఇచ్చిన తర్వాత లాస్ట్ లో కంటిన్యూ అనేది సెండ్ చేస్తారు. ఈ హైయెస్ట్ ఇంటెంట్ లో ఇంకా ఏం జరుగుతుందంటే, మన ఓకే వాళ్ళు సబ్మిట్ చేసే ముందర మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనకు వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడానికి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయగలరు ఇంటెంట్. అలా రిచ్, క్రియేటివ్ అంటే ఇది ఒక క్రియేటివ్ అనేది కొంచెం యూజర్ కి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలా మీరు ఏ ఫామ్ టైప్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకొని, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ అంటే హెడ్ లైన్ అనేది ఇక్కడ ఇచ్చాను చూసారు కదా, ఇక్కడ హెడ్ లైన్ పేరాగ్రాఫ్ రాయాలి అనుకుంటే ఓకే మీరు పేరాగ్రాఫ్ కానీ, లిస్ట్ పరంగా రాయాలి అనుకుంటే ఒక అంటే ఏమన్నా మీరు రియల్ ఎస్టేట్ అయితే ఎమిటీస్ ఉంటాయి కదా, ఇలా అమరావతి ఎమిటీస్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్, అలా మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు. లేదు పేరాగ్రాఫ్ లో రాయాలనుకుంటే పేరాగ్రాఫ్ టైప్ లో రాసేసి, నెక్స్ట్ మీకు ఇక్కడ మెయిన్ గా ఏమైనా చేంజ్ అవుతుంది అంటే క్వశ్చన్స్ అని ఉంది కదా, క్వశ్చన్స్ అని ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఒక స్మాల్ ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కావాలనుకుంటున్నారు అన్నప్పుడు మీకు ఇక్కడ యాడ్ ఏ క్వశ్చన్ ఉంది. అంటే ఆ క్వశ్చన్ కూడా ఎలా, మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చనా, షార్ట్ ఆన్సరా, కండిషనల్, అపాయింట్మెంట్ రిక్వెస్ట్. అంటే డాక్టర్ కి అయితే మనం అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం కానీ దీనికైతే ఏం చేయం కదా ఇలా సర్వీసెస్ కి. అలా మీకు ఏ రిలేటెడో అది రాసేసి, షార్ట్ ఆన్సర్ అయితే మీరు ఏ క్వశ్చన్ అయితే అది మీరు ఏం రాయాలనుకున్నారో ఆ క్వశ్చన్ ఇక్కడ రాసేసి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏమేమి కావాలనుకున్నా, ఒక ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, సిటీ, ఈ 4 కావాలనుకున్నా. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి నా యూజర్ దగ్గర నుంచి అంటే యాడ్ కేటగిరీ ఉంది కదా, యాడ్ కేటగిరీలో కాంటాక్ట్ ఫీల్డ్ అంటే ఏమేమి వస్తాయి అంటే, ఇప్పుడు మన ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు. వాళ్ళ స్ట్రీట్ అడ్రస్ తెలుసుకోవాలి అనుకున్నా మీరు అక్కడ పెట్టేస్తే యూజర్ అనే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. లేదు స్టేటా, కంట్రీయా, పోస్ట్ కోడా, జిప్ కోడా, అలా ఏది కావాలనుకుంటున్నారో అది. తర్వాత యూజర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ నేమ్ అలా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఎలా అనుకున్నారు అనుకుంటే, డెమోగ్రఫీలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది, క్లిక్ చేసేసి మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చింది చూసారా. నాకు వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రైవసీ పాలసీ. అంటే నేను చెప్పాను కదా ప్రైవసీ పాలసీ ఇవ్వాలి అని. అలా మీరు ఇక్కడ ఒక ప్రైవసీ పాలసీ అనేది ఇవ్వాలి. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ వాళ్ళు ఒక ప్రైవసీ పాలసీ అనేది ఇచ్చేస్తారు, మీరు ఇక్కడ అది పేస్ట్ చేసేయచ్చు. ఇంకా తర్వాత అదంతా ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు థ్యాంక్ యూ కూడా చెప్పేసిన తర్వాత, ఇంకా మనం ఆ యూజర్ ని ఏమన్నా మీరు మా వెబ్సైట్ కి వెళ్ళి మా గురించి
ఏమైనా మీరు డేటా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గో టు వెబ్సైట్ అని ఇస్తే వాళ్ళు ఫామ్ అంతా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే మన వెబ్సైట్ కి వెళ్తారు. మన లీడ్ అయితే మనకు వచ్చింది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే అక్కడ మనకి లీడ్ వచ్చింది కాబట్టి వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా అది మనకు ప్రాబ్లం అయితే కాదు. మనకు కావాల్సింది లీడ్ కదా. అలా మనకి ఈ దీనిలో ఏమన్నా కావాలనుకుంటే మీ దగ్గర ఒక బ్రౌజర్ ఉంది, ఆ బ్రౌజర్ అనేది వాళ్ళు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు వ్యూ ఫైల్, ఆ ఫైల్ అనేది మీకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలా మనం ఇక్కడ అనేది చేసేసి క్రియేట్ ఏ ఫామ్ అని నొక్కేస్తాం. అలా మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఫామ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఇంకా అంతే దానిలాగే మనం ఇక్కడ ఒక వీడియోనా ఫోటోనా కరోజిల్ యాడా ఏ యాడ్ అయితే అది మనం ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ ప్రైమరీ టెస్ట్ అనేది ఇచ్చేస్తాం. ప్రైమరీ టెస్ట్ అనేది ఇచ్చినాక హెడ్లైన్ ప్రైమరీ టెస్ట్ అనేది కామన్ అని చెప్పాను కదా. తర్వాత మీరు ఒకవేళ ట్రాకింగ్ అనేది ఇచ్చింది ఇక్కడ ట్రాకింగ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసారు కదా, మీరు ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తాయి రిజల్ట్స్ అనేది. మాకు ఈ ఒక్క దానిపైన 74 రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అంటే 74 లీడ్స్ అనేవి వచ్చాయి. రీచ్ ఎంత మందికి అయింది? 5210 మెంబర్స్ కి అయింది. 5210 మెంబర్స్ కి అయింది మనకు రీచ్ అనేది. ఇంప్రెషన్స్ అనేవి ఎన్ని వచ్చాయి? 7832 ఇంప్రెషన్స్ వచ్చాయి. మనకు ఒక లీడ్ కాస్ట్ ఎంత పడింది? 5 రూపీసే పడింది. అంటే 6 రూపీస్, 5.73 పడింది కదా. అప్రాక్సిమేట్ గా మీరు రౌండ్ ఫిగర్ 6 రూపీస్ ఒక లీడ్ కాస్ట్ మనకు 6 రూపీస్ పడింది. అమౌంట్ ఎంత స్పెండ్ చేసాము? 4423 రూపీస్ మనం స్పెండ్ చేసాం. అలా మనం డేటా అనేది ఇక్కడ చూస్ చేసుకుంటాం. మనకి ఇంకా ఇక్కడ బ్రేక్ డౌన్ అని ఉంది చూసారు కదా. ఏ ఏజ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అన్నప్పుడు ఏ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంది. ఇక్కడ చూసారు కదా, నాకు ఓకే 74 రిజల్ట్స్ వచ్చాయి. ఆ 74 రిజల్ట్స్ లలో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు? 18 to 24 ఏజ్ వాళ్ళు నాకు 28 లీడ్స్ వచ్చాయి. 25 to 34 ఉండే వాళ్ళలో నాకు 48 లీడ్స్ వచ్చాయి. 35 to 44 ఉన్న వాళ్ళలో ఒక లీడ్ వచ్చింది. అంటే మీరు దీన్ని బట్టి ఏమని అనుకోగలరు? ఏ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు రిజల్ట్ ఎక్కువ వస్తుందో వాళ్ళకు మీ యాడ్ చూపించి, రిజల్ట్ రాని వాళ్ళ దగ్గర నుంచి మీ యాడ్ అనేది మీరు తగ్గించారనుకోండి, అప్పుడు మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా. అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మనకు అక్కడ అమౌంట్ అనేది సేవ్ అయిన తర్వాత మనకి ఎవరైతే కన్వర్ట్ అయ్యే ఏజెస్ ఉన్నాయో వాళ్ళకి అనేది మనం చూపిస్తే మనకి ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది ఆ అమౌంట్. అలా మనకి కన్వర్షన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కదా. అలా మనం ఏజ్ కూడా ఇక్కడ క్యాల్కులేట్ అనేది చేస్తాం. అలా మీరు బ్రేక్ డౌన్ అనేది ఏజా, డేనా, ప్లేస్మెంట్స్, డెమోగ్రఫీ, ఇంకా ఇక్కడ ఇవన్నీ మనం ఏది కావాలంటే అవి మనం ఇక్కడ డీటెయిల్ గా టార్గెటింగ్ మనం ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేస్తాం. దాన్ని బట్టి మనం ఆప్టిమైజేషన్ ఇక్కడ ఫేస్బుక్ లో మనం యాడ్ చేసేటప్పుడు ఆప్టిమైజ్ ఎలా చేస్తాము అంటే ఇలా మనం ఇలా ఒక డేటా అనేది చూస్తూ ఎక్కడ నుంచి మనకి డేటా ఎక్కువ వస్తుంది, ఎక్కడ నుంచి లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చూసి ఎక్కడ నుంచి ఎక్కువ వస్తుంటే అక్కడ మనం ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. చూసారు కదా, మనకి ఒక ఎస్సీఓ కానీ ఎస్సీఎం కానీ ఎస్ఎంఎం కానీ ఎస్ఎంఓ కానీ ఎలా చేసాము ఒక కంపెనీ కానీ మీకు రియల్ ప్రాజెక్ట్స్ చూపించాను కదా మేము ఎలా చేసాము అని. ఒకవేళ మీకు ఎవరికైనా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ లో, వెంటనే నాకు జాబ్ కావాలి నా స్టడీస్ అయిన వెంటనే అంటే ఇక్కడ మేము ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రైజీ డిజిటల్ సొల్యూషన్స్ 100% ప్లేస్ అసిస్టెన్స్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లో మీకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ప్లస్ మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నా కదా, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మేము వర్కౌట్ చేపిస్తాం. అంటే కంపేర్ టు వేరే వాళ్ళు ఇచ్చే కోచింగ్ కి మాకు ఇక్కడ మా ట్రైనింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మేము రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేపిస్తాం మీతో. మీకు ఐడియా వస్తుంది కదా, అంటే మీకు ఆటోమేటిక్ గా ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ తో ఎలా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో రియల్ టైం వర్కౌట్ చేసినప్పుడు ప్రాజెక్ట్స్ మీద మీకు కూడా అంతే నాలెడ్జ్ వస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్
పక్కన వాళ్ళ ట్రైనింగ్ కి మా ట్రైనింగ్ కి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకుంటారేమో చేసుకోండి. 7997574188. ఇది మా కాంటాక్ట్ నెంబర్. ఎవరికన్నా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంకా డౌట్ ఉంది అంటే ఇక్కడ మీకు రైజీ డిజిటల్ సొల్యూషన్స్ అంటే మీకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఇంకోసారి నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 799975741888. 100% జాబ్ అసూరెన్స్ అనేది మేము ఇస్తాం మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు. ప్లస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద మీకు వర్కౌట్ చేపిస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ అనేది నోట్ చేసుకోలేకపోతే రైజీ డిజిటల్ సొల్యూషన్స్ మీకు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకోసారి చూపిమంటారా? క్యాంపెయిన్స్ కానీ ఆప్టిమైజేషన్ కానీ ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.